నమస్తే, వెల్కమ్ టు అవర్ న్యూస్ నెట్వర్క్. మనము సావర్కర్ గురించి అనేక చర్చలు వింటుంటాం. సావర్కర్ మీద వ్యతిరేక సపోర్ట్ చేసే వాదనలు కూడా చాలా వింటూ ఉంటాం. సావర్కర్ గురించి ఆయన బ్రిటిష్ వాళ్లకు తొత్తుగా పనిచేశాడనే ఆర్గ్యుమెంట్స్ రాహుల్ గాంధీ ప్రతిపక్షాలు చేస్తుంటాయి, లెఫ్ట్ పార్టీస్ ఇతర సంఘాలు చేస్తుంటాయి. అతని భారతదేశ స్వాతంత్రం కోసం పోరాడాడని బీజేపీ ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న వాళ్ళు చెప్తూ ఉంటారు. ఆర్ఎస్ఎస్ సావర్కర్ను అసలు సావర్కరే దాదాపు ఆర్ఎస్ఎస్కు మూల పురుషుడు అన్న. సావర్కర్ కంటే ముందు కూడా ఉన్నారు గోవాల్కర్ ఇటువంటి వాళ్ళు. సావర్కర్ను ఆర్ఎస్ఎస్ చాలా గొప్ప వ్యక్తిగా కీర్తీకరిస్తుంది. సావర్కర్ను వ్యతిరేకించే వాళ్ళు సావర్కర్ భావజాలం ఏంటి, ఆ రోజు బ్రిటిష్ వాళ్ళతో ఆయన ఉన్న సంబంధాలు ఏంటి, ఈ విషయంలో ఆయనను వ్యతిరేకిస్తుంటారు. ఈ విషయంలో రాహుల్ గాంధీ లండన్ వెళ్ళినప్పుడు 2023లో ఒక స్పీచ్ ఇచ్చాడు. ఆ స్పీచ్లో సావర్కర్ గురించి కొన్ని మాటలు మాట్లాడాడు. ఆ మాటల మీద సావర్కర్ మునిమనవడు సత్యకి సావర్కర్ అనే అతను పరువు నష్టం దావా వేశాడు. రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలు ఏంటి? कि एक दिन उन्होंने और उनके 5-6 मित्रों ने एक मुसलमान व्यक्ति को पीटा और उस दिन उनको बहुत खुशी हुई। ये मेरे लिए सबसे जरूरी डॉक्यूमेंट है। ये देखा आपने, दिख रहा है आपको? और इसमें आप देख लीजिए, ये सावरकर जी की चिट्ठी है जिसमें उन्होंने अंग्रेजों को लिखा है। और मैं पूरी चिट्ठी आपको पढ़नी होगी, देख लीजिए, मैंने हाईलाइट भी कर रखी है, मगर मैं सिर्फ आखिरी लाइन पढ़ना चाहता हूं। अंग्रेजी में लिखी है तो मैं अंग्रेजी में बोल देता हूं। आई बेग टू रिमेन सर योर मोस्ट ओबीडियंट सर्वेंट वी.डी. सावरकर। हिंदी में ट्रांसलेशन कर देता हूं। सर, मैं आपका नौकर रहना चाहता हूं। ये मैंने नहीं लिखा, ये सावरकर जी ने लिखा है। तो इसको आप पढ़ लीजिए, देख लीजिए। अगर फडणवीस जी देखना चाहते हैं इसको, वो भी देख लें। तो मैं तो इसमें बहुत क्लियर हूं, सावरकर जी ने अंग्रेजों की मदद की थी. సావర్కర్ రాసిన దాంట్లోనే అని రాసిండు అని చెప్తూ తన మిత్రులు కొంతమంది ఉన్నప్పుడు ఒక ముస్లిం వ్యక్తి అక్కడికి వచ్చాడు. తన మిత్రులు 4-5 కలిసి ఆ ముస్లిం వ్యక్తిని కొట్టారు. కొడితే తనకు చాలా ఆనందం వేసింది అని సావర్కర్ రాశాడు అనేది రాహుల్ గాంధీ చెప్పాడు. అలా ఆనందం వేయడం, ఒక వ్యక్తిని 5 కలిసి కొట్టడం అనేది ఆనందం వేయడం అని ఎటువంటి మనస్తత్వాన్ని చాలా చెప్పాడు, ఆయన మాట్లాడాడు. దాని మీద సావర్కర్ సంబంధించి రాహుల్ గాంధీ అనేక రకాలుగా మాట్లాడాడు. ఆయన బ్రిటిష్ వాళ్లకు ఏజెంట్గా పనిచేశాడని ఇంకా రకరకాల విషయాలు మాట్లాడాడు. దాని మీద సత్యకి సావర్కర్ క్రిమినల్ పరువు నష్టం దావా వేశాడు. ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది, ఇప్పటి వరకు సావర్కర్ను వ్యతిరేకిస్తున్న వాళ్ళు, సావర్కర్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళు, ఆర్ఎస్ఎస్ విరుద్ధ భావజాలం ఉన్న వాళ్ళు 2 వర్గాలు ఉంటే, ఎవరైతే క్రిమినల్ కేసు వేశారో రాహుల్ గాంధీ మీద సత్యకి సావర్కర్, ఆయన స్వయంగా ఈ క్రిమినల్ కేసు విచారణ సందర్భంగా పూణేలో జరుగుతున్న కోర్టులో ఆయన స్వయంగా ఏం చెప్పాడని చాలా కీలకమైన విషయం. మనం ఖచ్చితంగా దాన్ని వినాల్సిన విషయం. అది సత్యకి సావర్కర్ ఏం మాట్లాడాడు తన తాత గురించి, ఈ విషయాలు ఖచ్చితంగా ఈ దేశం తెలుసుకోవాల్సిన విషయాలు. 2వ తారీఖు అనుకుంటా, ఈ నెల 2వ తారీఖు జరిగిన వాదనలో ఆయన ఏం మాట్లాడాడు? రాహుల్ గాంధీ వైపు వాదిస్తున్న న్యాయవాది మిలింద్ పవార్ సత్యకి సావర్కర్ని క్రాస్ ఎగ్జామినింగ్ చేశాడు. ఆ ఎగ్జామిన్ సందర్భంలో ఈయన అడిగిన ప్రశ్నలకి సత్యకి సావర్కర్ చెప్పిన జవాబులేంటి? చాలామంది ఆయన సావర్కర్ బ్రిటిష్ వాళ్లకు క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకున్నాడని, బ్రిటిష్ వాళ్ళకు మద్దతుగా కొనసాగడానికి ఒప్పుకున్నాడని, ఇవన్నీ విషయాలు మాట్లాడుతుంటారు కదా. అదే విషయాన్ని సత్యకి సావర్కర్ ఒప్పుకున్నాడు. 5 సార్లు బ్రిటిష్ గవర్నమెంట్కి జైల్లో ఉన్నప్పుడు సావర్కరు 5 సార్లు బ్రిటిష్ గవర్నమెంట్కి క్షమాభిక్ష పిటిషన్లు పెట్టుకున్నాడు అనేది సావర్కర్ మనవడు చెప్పిన విషయం. ఇది క్షమాభిక్ష పెట్టుకున్నాడు 5 సార్లు. దాని గురించి ఇంకా వివరంగా ఏమంటాడు ఆయన? సెల్యులార్ జైల్లో ఉన్నప్పుడు 5 సార్లు క్షమాభిక్ష పిటిషన్లు దాఖలు చేశారన్నది నిజమే. కేవలం సావర్కర్ మాత్రమే కాదు, అనేక మంది రాజకీయ ఖైదీలు అప్పటి బ్రిటిష్ ప్రభుత్వానికి ఇటువంటి పిటిషన్లే పంపారు. ఎవరు? సావర్కర్ మునిమనవడు సత్యకి సావర్కర్ చెప్పిన విషయాలు ఇవి. ఇందాక మనవడు అన్నట్టున కాదు, మునిమనవడు సత్యకి సావర్కర్ చెప్పిన విషయాలు ఇవి. అంటే ఆయన సావర్కర్ క్షమాభిక్ష పిటిషన్లను సపోర్టు చేసే ధోరణితో ఆయనే కాదు ఇంకా చాలామంది అలాంటి పిటిషన్లు పెట్టుకున్నారు అనే ఒక మద్దతు తీసుకొచ్చాడు. సావర్కర్ పిటిషన్కి మద్దతుగా ఇంకొంతమంది పిటిషన్ల మద్దతు తీసుకొచ్చాడు. ఏదేమైనా
సావర్కర్ క్షమాభిక్ష పిటిషన్లు పెట్టుకున్నారన్నది నిజం అనేది సత్యకి సావర్కర్ అంటే సావర్కర్ మునిమనవాడు స్పష్టంగా చెప్పాడు. మరొకటి కూడా ఉంది సావర్కర్ గురించి. సావర్కర్ వ్యతిరేకించే భావజాలం ఉన్నవాళ్ళు ఆయన గురించి చరిత్రలో ఏం జరిగింది అనేది చెప్తూ ఆయన బ్రిటిష్ సైన్యంలో చేరమని ఇండియన్స్ని కోరాడు. భారతీయులందరూ బ్రిటిష్ సైన్యంలో చేరాలని కోరాడు. ఒకవైపు భారత స్వాతంత్ర సంగ్రామం జరుగుతుంది. బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున మహాత్మా గాంధీ ఆధ్వర్యంలో ఒకవైపు ఇంకా అనేక మంది భగత్ సింగ్ లాంటి వాళ్ళు కావచ్చు, ఇంకా అనేక మంది అనేక రకాలుగా పోరాటాలు చేస్తున్నారు. ఆ సమయంలో సావర్కర్ బ్రిటిష్ సైన్యంలో చేరండి అని భారతీయులకు పిలుపునిచ్చాడు. దాని గురించి కూడా రాహుల్ గాంధీ న్యాయవాది మిలింద్ పవారీని అడిగినప్పుడు రెండో ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటిష్ సైన్యంలో భారతీయులు చేరాలని సావర్కర్ విజ్ఞప్తి చేసిన మాట వాస్తవమే. ఇది ఎవరు చెప్పారు? సావర్కర్ ముని మనవడు సత్యకి సావర్కర్ చెప్పిన మాట. దీని వెనుక ఉన్న ఉద్దేశం, దానికి కొన్ని ఉద్దేశాలు చెప్తున్నాడు మళ్ళీ ఆయన దానికి లింకుగా. యువతకు సైనిక శిక్షణ, ఆయుధాల వినియోగంపై అవగాహన కల్పించడం, తద్వారా స్వాతంత్రం వచ్చాక భారతదేశానికి సొంత సైన్యం సిద్ధంగా ఉంటుందని సావర్కర్ భావించారు అనేది సత్యకి చెప్పాడు. అంటే ఒక రకం ఆయన బ్రిటిష్ సైన్యంలో చేరమని భారతీయులకు పిలుపునిచ్చింది నిజమే అని ఒప్పుకున్నాడు. దానికి కారణాలు ఆయన చాలా చెప్పాడు. ఇంతకుముందు సావర్కర్ క్షమాభిక్ష పిటిషన్లు బ్రిటిష్ వాళ్ళకు పెట్టుకున్న దానికి మద్దతుగా ఇంకొంత ఎలాగైతే తీసుకొచ్చాడో దీనికి కూడా మద్దతుగా ఒక ఆర్గ్యుమెంట్ను తీసుకొచ్చాడు. కానీ నిజమేంటంటే ఆయన భారతీయులు బ్రిటిష్ సైన్యంలో చేరాలని పిలుపునిచ్చడం అనేది ఒక నిజం. ఇంకొక ముఖ్యమైన విషయం ద్విజాతి సిద్ధాంతం. ఈ ద్విజాతి సిద్ధాంతం జిన్నా, సావర్కర్ ఇద్దరూ సమర్థించారు అనేది చరిత్రకారులు చూపిస్తున్న ఆధారాలతో సహా చూపిస్తున్న ఒక వాస్తవం. జిన్నా ద్విజాతి సిద్ధాంతం ప్రతిపాదించాడని, దాన్ని సావర్కర్ సపోర్ట్ చేశాడని. ద్విజాతి సిద్ధాంతం అంటే హిందువులు ఒక జాతి, ముస్లింలు ఇంకొక జాతి, ఈ రెండు జాతులు కలిసి ఉండలేవు, రెండు వేరువేరు జాతులు కాబట్టి వేరువేరు దేశాలుగా ఉండాలనేది జిన్నా ప్రతిపాదించిన సిద్ధాంతం అని, ఆ సిద్ధాంతానికి సావర్కర్ కూడా అదే సిద్ధాంతంతో ఉన్నాడని చరిత్రకారులు చెప్తున్న అంశం. ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని, సావర్కర్ భావజాలాన్ని వ్యతిరేకించే వాళ్ళు కూడా దీన్ని ఎత్తి చూపిస్తుంటారు. దేశం విభజన జరగడానికి మహాత్మా గాంధీ కారణమని వీళ్ళు ప్రచారం చేస్తున్నారు కదా, అది కాదు అసలు కారణం ఏంటి అని చెప్పడానికి ఈ ఆధారాలు చూపిస్తుంటారు. ఈ విషయం మీద కూడా కోర్టులో సత్యకి సావర్కర్ ఏం మాట్లాడాడంటే, కొంతమంది చరిత్రకారుల ఆరోపణల ప్రకారం సావర్కర్ ద్విజాతి సిద్ధాంతాన్ని ప్రతిపాదించారని చెప్పడం నిజం కాదు. అతను ద్విజాతి సిద్ధాంతాన్ని ప్రతిపాదించలేదు. కానీ ద్విజాతి వివాదంపై సావర్కర్ వాస్తవపరమైన వ్యాఖ్యలే చేశారు తప్ప ఆ సిద్ధాంతం యొక్క మూలకర్త ఆయన కాదు. దాన్ని మొదట ప్రతిపాదించింది సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. అంటే ఈయన ఒక విషయం చెప్తున్నాడు, సావర్కర్ ద్విజాతి సిద్ధాంతాన్ని ప్రతిపాదించలేదు, కానీ ఆయన దాన్ని వాస్తవమైన వ్యాఖ్యలు చేశారు. ఆ వాస్తవమైన వ్యాఖ్యలు ఏంటి? 1943లో చేశాడని నాగ్పూర్లో, జిన్నా ద్విజాతి సిద్ధాంతంపై నాకు ఎలాంటి విభేదం లేదు, జిన్నా ప్రతిపాదించిన ద్విజాతి సిద్ధాంతం మీద నాకు ఎలాంటి విభేదం లేదు, మేము హిందువులు ఒక జాతి, ముస్లింలు మరొక జాతి, రెండు వేరు జాతులు, ఇది చారిత్రక వాస్తవం అని ఆయన మాట్లాడాడు. దీన్ని సత్యకి కూడా ఒప్పుకున్నాడు. ఆయన ప్రతిపాదించలేదు కానీ ఆయన మద్దతు తెలిపాడు అనేది వాస్తవం. ఇంకొక ముఖ్యమైన విషయం, ఇప్పుడు భారతదేశం మొత్తం చర్చ జరుగుతున్న విషయం, సోషల్ మీడియాలో అన్నిట్లో చర్చ కాదు, దాన్ని ఒక వాళ్ళ సిద్ధాంతంగా ప్రచారం చేస్తున్నారు. ఆవు, భారతదేశంలో ఆవు ఒక దేవత అయి కూర్చున్నది. ఇవాళ ఆవు మన అమ్మ అని, ఆవు మన దేవత అని, కాబట్టి ఆవును చంపిన వాళ్ళు, ఆవును హింసించిన వాళ్ళు దేశద్రోహులు అని, నేరస్తులు అని రకరకాల ప్రచారం జరుగుతున్నది. చచ్చిపోయిన ఆవును కోసుకొని తిన్నా సరే వాళ్ళు నేరస్తులు అనేదే ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్నవాళ్ళు, బీజేపీ వాళ్ళు ప్రచారం చేస్తూ ఉంటారు. అది కూడా, ఆ ప్రచారం కూడా అన్ని రాష్ట్రాల్లో కాదు. అస్సాంలో ఆ ప్రచారం చేయరు. మొన్ననే అస్సాం ముఖ్యమంత్రి ఏం మాట్లాడాడు ఎలక్షన్ సందర్భంగా? తినండి ఆవును, కానీ ఇంట్లో తినండి, బయట తినకండి. ఆవును తినండి కానీ ఇంట్లో తినండి, బయట తినకండి అంటే అర్థమైంది. అస్సాంలో మెజార్టీ ఆవును తినేవాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఓట్లు ఈయనకు కావాలి కాబట్టి తినొద్దు అని చెప్పలేడు, కాబట్టి తినండి కానీ ఇంట్లో తినండి. కేరళ పోయి కూడా అదే మాట్లాడతారు, ఈశాన్య రాష్ట్రాల్లో అదే మాట్లాడతారు. అదే ఉత్తరప్రదేశ్లోనో ఢిల్లీలోనో ఇంకో చోట ఆవు దేవత అయిపోతుంది వీళ్ళకు. నిజానికి
ఆర్ఎస్ఎస్ ఇవాళ చెప్తున్న ఆవు దేవత అనే సిద్ధాంతం సావర్కర్ చెప్పిందేనా, సావర్కర్ చెప్పాడా? ఆ విషయంలో కూడా కోర్టులో సత్యకి సావర్కర్ చెప్పిన విషయం ఏంటంటే, సావర్కర్ ఆవును ఎప్పుడూ దేవుడుగా భావించలేదు, దానిని కేవలం ఒక మనుషులకు ఉపయోగకరమైన జంతువుగానే చూశాడు తప్ప దేవతగా కాదు. చాలా స్పష్టంగా సత్యకి చెప్పాడు. సత్యకి చెప్పినంత మాత్రం 100% నిజమా అనే ప్రశ్న కూడా రావచ్చు. చరిత్రకారులు చెప్పింది నిజం కాదు అని మాట్లాడతారు. ఆయన మునిమనవడు సావర్కర్ను అవమానించారు అని రాహుల్ గాంధీ మీద క్రిమినల్ పరువు నష్టం దావా వేసిన మునిమనవడు సత్యకి సావర్కర్ మాటలను కూడా మీరు వినకపోతే చేసేది ఏం లేదు, చేయగలిగింది కూడా ఏం లేదు. కానీ ఈ విషయాలు మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎవరైతే సావర్కర్కు మద్దతుగా నిలబడి రాహుల్ గాంధీ మీద కేసేశాడో ఆయనే చెప్తున్న విషయాలు ఇవన్నీ. ఆవు దేవత కాదని, ఆవు మనుషులకు ఉపయోగపడే ఒక జంతువు అని. సావర్కర్ ద్విజాతి సిద్ధాంతాన్ని సమర్థించాడని, బ్రిటిష్ సైన్యంలో చేరమని భారత పౌరులకు పిలుపునిచ్చాడని, అలాగే జైల్లో ఉన్నప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ క్షమాభిక్ష పిటిషన్లు 5 సార్లు పెట్టుకున్నాడని. ఇవే కదా ఇంతకాలం ఈ దేశంలో చాలామంది లెఫ్టిస్టులు, అటు కాంగ్రెస్ వాళ్ళు ప్లస్ కమ్యూనిస్టులు కావచ్చు, చరిత్రకారులు కావచ్చు, ప్రజాస్వామికవాదులు, సామాజికవేత్తలు చెప్తున్న విషయాలు ఇవే కదా. ఇవే విషయాన్ని వాళ్ళ సావర్కర్ మునిమనవడు చెప్పాడు. ఈ మునిమనవడు చెప్పాడు కాబట్టి వినాలా వద్దా నిర్ణయించుకోవాల్సింది భక్తులు, అంధభక్తులు. ఇప్పుడు మునిమనవడు కూడా, సావర్కర్ మునిమనవడు కూడా దేశద్రోహి అని ప్రకటించేదలుచుకుంటే ఇక ఎవరు ఏం చేయలేరు. ఇంకొకటి, రాహుల్ గాంధీ సత్యకిని కోర్టులో ప్రశ్నించింది ఏంటంటే, భగత్ సింగ్, బతుకేశ్వర్ దత్ లాంటి విప్లవకారుల కంటే సావర్కర్ని ఎందుకు ఎక్కువగా మహిమాన్వితం చేస్తున్నారని అడిగాడు. భగత్ సింగ్, బట్కేశ్వర్ దత్ లాంటి విప్లవకారుల కంటే కూడా సావర్కర్ను ఎందుకు ఎక్కువగా మహిమాన్వితం చేస్తున్నారని ప్రశ్న అడిగితే దానికి సమాధానం ఇవ్వడానికి సత్యకి నిరాకరించాడు. దానికి జవాబు చెప్పలేదు. ఏ జవాబు చెప్పకుండా దాటేశాడు. ఈ కేసు ఇంకా నడుస్తున్నది, కంక్లూజన్ రాలేదు. క్రాస్ ఎగ్జామినేషన్ జూన్ 1న మళ్ళీ కొనసాగుతుంది. ఈ విషయాలు సావర్కర్ మునిమనవడు చెప్పిన విషయాలు. దీని పట్ల ఇప్పుడు అంధభక్తులు, ఆర్ఎస్ఎస్ జపం చేసేవాళ్ళు ఏం మాట్లాడతారో అనేది మనం చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.